Hi all, welcome back to our channel LM A to Z Vlogs. సో ఈ రోజు వీడియో అయితే మేము మా ఇంట్లో మల్లన్న దేవుని బోనాలు చేసుకుంటున్నాము. సో ఈ రోజు మేము ఏమేం చేస్తాము ఏంటి అనేది అన్ని వీడియోలు చూపిస్తాను మీకు. సో ఎవ్రీ ఇయర్ అయితే మల్లన్న దేవుని బోనాలు మా అత్తయ్య వాళ్ళు ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటారు. సో ఈసారి కూడా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవడం కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ వాచ్ ద వీడియో. పోషమ్మ కాడికి పోతున్నావా ఇప్పుడు? వెళ్ళానమ్మా. అదేంటి అత్తమ్మ? ఫస్ట్ అన్నం, అది పసుపు అన్నం, ఇది వెళ్ళాను బెల్లం. లడ్డు లడ్డు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు లడ్డు. ఇగో యూట్యూబ్ లో వస్తావు నువ్వు. ఆలు ఫ్రై, చారు, పప్పు, చిక్కుడుకాయ, రైస్. భగవంతుడు తెలంగాణ ఎంత సహకారం ఉంది. మరి పెద్దపూడి వలన దేవుడు తెలంగాణ, మరి దేవుడు తెలంగాణ ఎంత సహకారం ఉండదు తల్లి. పెద్దపురం దేవుడు మీ ఎంత సహకారం ఉండి, మీ కొడుకు బిడ్డ తల ఉండి, మీ కారక తల ఉండి, ఎద్దేవ తల ఉండి, పాడి పంట తల ఉండి, తోలబుల్ నుండి తొలిపోవాలి, తాడిబుల్ నుండి అయిపోవాలి. దేవుడు మళ్ళీ మీ అన్న సహకారం ఉండదు నమ్మడమ్మా. భగవంతుడు మీ పేరు విందుగా అవదానం అని, అత్తదానం అని, గోదానం అని, గోపదానం అని. చిన్ని కోరెల్లి తీరాల చిన్ని కోరెల్లి మంత్రిపవరాల బాలి కోరెల్లి జాజాల బండ జొన్నపడి ఉండు నీళ్ళ పుట్ట పుట్ట పుట్టింది నీహం లేదయ్యా. బాలి కోరెల్లి గుడి ముంగట గంగరేరుంది, గంగరేరుకు ఏమి జోకింది పద్దల పిట్ట పరమత్రాలు నది చెట్టు గడ్డపట్ట వేసి పట్టలతోటి ఉప్పుమలతోటి దీవించుతోటి ఉండ వచ్చింది మోహనాలు తెచ్చి రామారి రామ రామారి రామ
ఓరెల్లి దేవునికి గోరెల్లి దేవునికి వైలోని దేవునికి అమ్మటి మళ్ళీ పెద్ద పొరవ దేవుని పెద్ద పొరవ మల్లన్న ఓరెల్లి దేవుని వైలోని దేవుని ఓరెల్లి దేవుని మల్లయ్య స్వామికి మందావారు చెప్పరు దేవతలకు చూడరు నాకు వైలోని దేవునికి గోరెల్లి దేవునికి మన ఇంటి నిపోషమ్మకు ఓరగంటి వెళ్ళం వజ్జలా నిమల్ని సమక్కకు తారక మందావారు చెప్పరు కోరి వెళ్ళి మన నాకు అయ్యా కరే ఒక నాతో ఆడేమో గుప్పికి గురి వేసుకొని కన్నతల్లి పట్టమోతుండు దేవుడు కన్నతల్లి నోపథం అయితేనా అయ్యో దేవుడు నో దినం అయితేనా అయ్యో మీద వెండాలు ఊత ఉన్నా అయ్యో కిందకాలు నోగాలుతున్నా కొడుకు నో వెండాలను. నానమ్మ మల్లన్న దేవునికి ఎప్పటి నుంచి ఎత్తున్నావు? నా కొడుకు పుట్టినాక 5 ఏళ్ళ ఉంది. మల్లన్న దేవునికి ఎంటికలు తీసిన అప్పటి ఉంది పెడతాను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది చేయబట్టి? ఓ 50 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ళు అవుతుందా? నా కొడుకు ఎన్ని ఏళ్ళు ఉంటే అన్ని ఏళ్ళు. అంతకు ముందు నా కొడుకు పుట్టిన ఎంటికలు తీసిన, అంతకు ముందు బోనాలు చేసినా కానీ కొడుకు పుట్టినాక ఎంటికలు తీసిన అప్పటి ఉంది. అంతకుముందు ఒక్కటి చేసిన మన ఇప్పుడు మల్లన్న దేవునికి ఎంటికలు తీసిన ఉంది, ఒక్కొక్కటి చేసిన. ఇప్పుడు నాకు మహేందర్ లగ్గం ఉంది, 2 బోనాలు చేస్తున్నా. అయితే ఫస్ట్ ఎంటికలు తీసుడు మల్లన్న దేవుని దగ్గరనే తీస్తావా? మల్లన్న దేవుని దగ్గర నరసయ్యకు 5 ఏళ్ళ పిల్లగాడి ఎంటికలు తీసిన, బోనం చేసిన. ఇప్పుడు మీ తల్లిదండ్రి దగ్గర నుంచి వచ్చిందా ఈ దేవుడు నీకు? తల్లిదండ్రుల కాడి నుంచి వచ్చింది. వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నావు అన్నట్ట? వాళ్ళు ఫస్ట్ పెద్దపురం కాడ ఉండిరట. వాళ్ళు మునుగు ఉంటే ఆ పెద్దపురం నుంచి పోయి గర్చ గుర్తుకాడున్నారట. ఆ దేవుడు అక్కడ నుంచి ఆ దేవునికి మొక్కుతారు. మరపట మల్లన్న బోనాలు చేస్తారు. ఈ దేవునికి పలారం మంచి పెడతారు. పెద్దపురం మల్లన్న పలారం అన్నాకనే వెనక బోనాలు మొక్కుతారు. అక్కడ ఈ మల్లన్న దేవుని పలారం అని పంచిపెట్టాక మరపట మల్లన్న దేవుని పలారం అంటారు. ఇక నేను అక్కడికి పోయినా. అక్కడికి పోతే ఆ దేవుడు నేను మొక్కిన, నా కొడుకు కొడతా, నేను ఎంటికలు తీస్తా, నా కుటుంబం పెద్దగా అయితే అందరు ఎంటికలు తీస్తా ఇక్కడ మొక్కిన. ఎప్పటికి ఎక్కడ మల్లన్న దేవుడు ఎక్కడ? పెద్దపురం. పెద్దపురం మరి ఆ కొమరవెల్లి పోరాయిగా? కొమరవెల్లి పోను, ఇదే దేవుడు. ఎప్పుడు పెద్దపురమే పోతారా? పెద్దపురం దేవుడు నెరిసినప్పటి పెద్ద అది సంతురాల తోట ఉండే పెద్ద బావి ఉండే. ఆ బావి నీళ్ళు తెచ్చి చేసిన. ఇప్పుడు చేసినట్టు ఉంది. బావి తోడిచ్చిండ్రు, మండవాళ్ళు కట్టించిండ్రు, అన్ని చేసిండ్రు. నేను పోయినట్టుంది. పెద్ద పట్నం వేసిండ్రు, గుడి కట్టిండ్రు. నెరిసిన దేవుడు నెరిసినప్పటి సొనికల్లా ఉన్నప్పటి పోతున్నా. మరి ఇప్పుడు పెద్దపురం మల్లన్న అన్నావు కదా, అక్కడికి ఎప్పుడెప్పుడు పోతారు? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పోడు అక్కడికా? నా దేవుడు మంచిగా ఎత్తుకుంటే నేను ఆడాదికి ఒకసారి పోయినా, ఓ 2 ఏళ్ళకి ఒకసారి పోయినా, మరి ఆడాదికి ఒకసారి. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు పోడు? ఇప్పుడు మళ్ళీ సంవత్సరం పోతాయి. ఇక నాకు నా కోడలు సంతానం అయినాక పట్టుకొని పోయి ఆడ బోనాలు చేసి ఎంటికలు తీసి 5 నెలలు కానీ 3 నెలలు కానీ ఎంటికలు తీసి పట్నం వేసి మంచిగా అక్కడ బొమ్మాయి పైసలు వచ్చినాక మంచిగా దేవునికి పైసలు వేసి బోనం తీసి 2 బోనాలు చేసి ఎంటికలు తీసి పట్నం వేసి మొక్కుతా. మళ్ళీ సంవత్సరం మంచిగా పొరగాళ్ళకు ఉద్యోగం దొరికితే సంవత్సరానికి ఒకసారి కూడా పోతా. అట్లా కాకుంటే 3 ఏళ్ళకి ఒకసారి పోయి బోనాలు చేస్తే పట్నం వేస్తా. ఇక ఇంటికాడ ఆట పెట్టుకుంటా. మరి నీకు ఎన్నరు బిడ్డలు, ఎన్నరు కొడుకులు? ఒక కొడుకు, 3 కొడుకులు, 3 మనవలకు, 1 మనవలు లగ్గమైంది, 2 మనవలు చదువుకుంటారు. మరి మల్లన్న దేవుని హారతి పాటలు వచ్చా నీకేమన్నా? పాడతావా మా కోసం ఒకటి? పాడతా. అచ్చా, ఇప్పుడు పాడతావా? పాడతా. మంగళారతులు ఇవ్వరే మగవాళ్ళందరూ కూడి సలియాలందరూ మంగళారతులు ఇవ్వరే మమ్మల్ని దేవుని మంగళారతులు ఇవ్వరే. బంగారు సొమ్ములు బరుగుగా పెట్టుగా రేతిగా బీగల్లరే మమ్మల్న దేవునికి మంగారామని పాడరే. చెలియాలందరూ కూడి కనియాలందరూ కూడి దేవగనియాలంతా కూడి మంగాళమని పాడరే. మమ్మల్న దేవునికి మంగళారతులు ఇవ్వరే మంగళారతులు ఇవ్వరే. మగవాళ్ళందరూ కూడి చెలియాలందరూ కూడి దేవతలంతా కూడి మంగళారతులు ఇవ్వరే. మమ్మల్న దేవునికి మంగళమని పాడరే.
మన ఇంటి నిపోషమ్మకు ఓరగంటి వెళ్ళం వజ్జల నిమల్ని సమ్మక్క సుతారక్క ధన్యవాదాలు చెప్పారు కోరి వెళ్ళి మనం నాకు సుందర వాళ్ళు చూడరు లైక్ షేర్ అది లాస్ట్ కి కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.